ఇప్పుడు తండ్రికి మంచి పాఠం నేర్పుదామనుకున్నాడు. బీరువా తాళపు చెవులో జేబులో దాచేశాడు. సూరయ్య పైకి వచ్చి తన ప్రతిబింబంలాగా నిలబడి ఉన్న కొడుకును చూసి నవ్వసాగాడు. సత్యంకు నవ్వు రాలేదు. భయం వేసింది. మనం ఇట్లా ఎందుకైనామో నీకేమైనా తెలుసునా అన్నాడు సూరయ్య. సత్యం నాకు తెలీదు అన్నాడు అమాయకంగా. పెద్ద చిక్కే వచ్చి పడింది. నువ్వే నేనని నేనే నువ్వని మనం ప్రపంచాన్ని నమ్మించడం చాలా ఇబ్బంది అయ్యేటట్టున్నది. నేను బోలెడన్ని వ్యవహారాలు నడపాలి. డబ్బు వసూలు చేస్తూ ఉండాలి. నాకు చేతి నిండా పనులున్నాయి. ఊరు నిండా స్నేహితులున్నారు. ఈ పనులన్నీ ఈ అవతారంతో ఎట్లా చెయ్యను? అందరి దగ్గరికి ఎట్లా వెళ్ళను? ఒకవేళ కష్టపడి నేను ఫలానా అని అందరికీ రుజువు చేసుకున్నా వాళ్ళు నన్ను మామూలుగా చూడరే. ఈ సమస్యను పరిష్కరించడం ఎలా అన్నాడు తండ్రి. కొడుకు తలాడిస్తూ ఏమో నాకు తెలీదు అన్నాడు. అన్నట్టు నీ చదువు మాటేమిటి అన్నాడు సూరయ్య. చదువా? ఈ శరీరంతో వెళ్ళి నన్ను బళ్ళో కూర్చోమన్నావా? బాగుంది అన్నాడు సత్యం. ఎట్లా తగలడుతుందిరా మరి? నువ్వు బళ్ళోకి వెళతావో మానుతావో నాకనవసరం. చదువుకోకపోతే నీ కర్మాన నువ్వే పోతావు. నా వ్యవహారాలు నేను చూసుకోక తప్పదు అంటూ సూరయ్య దేనికోసమో బల్ల సొరుగులో వెతకసాగాడు. సూరయ్య బీరువా తాళాల కోసం వెతకడం సత్యం చూస్తూ ఊరుకున్నాడు. బీరువా తాళాలు చూడలేదు కదా అన్నాడు తండ్రి తల పైకెత్తి కొడుకును చూసి. నేను తీసి దాచానులే అన్నాడు సత్యం. నువ్వు తీసి దాచడమేమిటి? నీ మొహం ఇట్లాతే అన్నాడు సూరయ్య. నువ్వు నాతో మర్యాదగా మాట్లాడటం మంచిది. ఇది వరకల్లా నన్ను ఏమీ తెలియని వాజ కింద కట్టేశావు. ఇక ముందు నాతో మర్యాదగా మాట్లాడకపోతే నేను ఊరుకోను. పట్టుకు తన్నేస్తాను. తన్నటం ఇక నా వంతు. నా మర్యాద మాట ఎట్లా ఉన్నా ఇంతవాణ్ణి నన్ను పట్టుకుని నువ్వు నీ మొహం నీ మోరా అంటూ ఉంటే ఇంట్లో వంటలక్క దగ్గర నుంచి నా చెవులకు పిడకలు కట్టేస్తారు. నేనది సహించను. నా చేతనైనట్టు ఇంటి వ్యవహారాలు నేనే చూస్తాను. నాకెన్నడూ ఒక్క ఎర్ర ఏగాని ఇచ్చి ఎరగవు. అదేమిటో ఇక ముందు నీకే తెలిసి వస్తుంది.